మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అందరికీ హక్కులు ఉన్నాయి. ఇక్కడ మన హక్కులు మనం వాడుకోవాలి, అందరం వాడుకోవాలి హక్కులు. ఒకప్పుడు విద్యా హక్కు లేదు, అందరూ చదువుకునే అధికారం లేదు. విద్యా హక్కు వచ్చింది స్వతంత్రం తర్వాత. ఒకప్పుడు ఆస్తి హక్కు లేదు అందరికీ, అందరూ ఆస్తులు సంపాదించుకోకూడదు. ఇప్పుడు ఆస్తి హక్కు వచ్చింది. ఒకప్పుడు పౌర హక్కులు లేవు, ఇప్పుడు పౌర హక్కులు వచ్చాయి. ఒకప్పుడు భావ ప్రకటన స్వతంత్రం లేదు, ఇప్పుడు భావ ప్రకటన స్వతంత్రం ఉంది. ఒకప్పుడు రాజ్యాంగం లేదు, సమగ్ర రాజ్యాంగం మన దేశంలో, మంచి రాజ్యాంగం లేదు మన దేశంలో. 1947 తర్వాతే మనకంటూ ఒక మంచి రాజ్యాంగం వచ్చింది. అంబేద్కర్ గారు వాళ్ళ టీం అంతటి పుణ్యమని ఆ కమిటీ చక్కటి రాజ్యాంగాన్ని పొందుపరిచి మనకి ఇచ్చారు. అంతకుముందు లేదు రాజ్యాంగం, అంతకుముందు అందరికీ సమాన హక్కులు లేవు. వాళ్ళు వాడుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవు, దప్పికతో చచ్చాం. నది పక్కన ఉన్నాడు ఎందుకు దప్పికతో చావాలి? అలా కాదండి, మా తాతగారు నీళ్ళు లేక చచ్చిపోయారటండి, నేను నది పక్కన ఉన్నా కూడా నేను కూడా మా తాతగారు లాగే చచ్చిపోతానంటాడు. బుద్ధిహీనుడా తెలివైనడా? మీరు చెప్పండి, ఎవడాడు బుద్ధిహీనుడు అవుతాడు? అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. అప్పుడు లేదు అవకాశం, ఇప్పుడు ఉంది. అది జ్ఞానం అంటే, అది వివేకం అంటే, అది సందర్భానుసారంగా ఆలోచించడం అంటే. కాబట్టి సందర్భానుసారంగా ఆలోచించండి. ఏ సేవకుడికి అన్యాయం జరగకూడదు, ఏ విశ్వాసికి అన్యాయం జరగకూడదు. మన గొంతు వినబడాలి. అందుకే నేను మొన్ననే అన్నాను, ఇక మీదట సేవకులతో నో మోర్ డిబేట్స్ అని చెప్పాను. అప్పుడే చెప్పేశాను. నేను ఒకటే అన్నాను, ఒకవేళ నాకు ఏ సేవకుడైనా నచ్చకపోతే నేను డైరెక్ట్ కలిసి మాట్లాడటము, అతనికి సమాచారం తెలియజేసి మాట్లాడటము, ఒకవేళ అతను సత్య సంబంధి కాకపోతే సత్య సంబంధి కాడు అని చెప్పి నేను ఇండైరెక్ట్గా చెప్పడం చేస్తాం. అతని వల్ల నష్టం జరుగుతుంది క్రైస్తవ్యానికని. కానీ క్రైస్తవ్యంలో ఐక్యత కోల్పోకూడదు. సత్య సంబంధాలందరూ ఐక్యంగానే ఉండాలి, సత్య సంబంధాలందరూ ఏకంగానే ఉండాలి. సత్యము అనే పునాది మీద మనందరం ఏమవ్వాలి? కట్టబడాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించును. క్రైస్తవుడికే సపోర్ట్ చేయకపోతే ఇంకా బయట వాళ్ళకి ఏం చేయగలవు నువ్వు? అంత మంచి మనసు నీకెక్కడ వస్తుంది? ఒక క్రైస్తవుడికి పక్షంగానే నువ్వు నిలబడకపోతే ఇంకా మిగిలినోడికి ఎక్కడ చేస్తాను? అంత మంచి గొప్ప మనసు నీకు ఎక్కడ వస్తుంది? అంతే కదా. ఇప్పుడు నీతో పాటు నీకు ఒక మంచి ఫాలోవర్ ఉన్నాడు, నీ ఫాలోవర్కే నువ్వు సపోర్ట్ చేయట్లేదు, నీ ఫాలోవర్కే నువ్వు సహకారంగా నిలబడట్లేదు, నీ ఫాలోవర్తోనే నువ్వు ఉండట్లేదు అంటే ఇంకెవడికో నువ్వు ఎలా చేయగలవు? ఎవరికి చెయ్యవు. సో కాబట్టి ఇక్కడ మీ విశ్వాసాన్ని కోల్పోకండి. ప్రస్తుతానికి మనకు అవకాశం ఉంది, అంత అవకాశం లేని స్థితిలో మనం లేము. అడగగలిగే అవకాశం ఉంది, ప్రశ్నించగలిగే అవకాశం ఉంది, చట్టాన్ని వాడుకోగలిగే అవకాశం ఉంది, కోర్టు వాడుకునే అవకాశం ఉంది. మనదేం చిన్నది కాదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు మన వాళ్ళు. అందరూ కలిసి ఉద్యమిస్తే, అందరూ కలిసి శ్రమిస్తే ఒక చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అందరికీ బాధగా ఉంది. ఆయనే కాదు, ఏ సేవకుడు చనిపోయినా అందరికీ బాధే. అది అందరికీ బాధ. ఒక కాకి చచ్చిపోయింది అనుకోండి, 10 కాకులు వచ్చి అరుస్తాయి. అది కాకుల్లో ఉన్నటువంటి ఐక్యత. అవునా? ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వస్తాయి కదా. అలాగే ఒక సేవకుడు చనిపోయినా, ఒక విశ్వాసం చనిపోయినా, ఒకవేళ అన్యాయం ఏదైనా కుటుంబానికి జరిగితే, అరే ఇది అన్యాయం అని ప్రశ్నించకపోతే అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇది అన్యాయం అని నిలదీయకపోతే ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇది తప్పు అని చెప్పకపోతే ఆ తప్పు ఇంకా తప్పులు కుప్పలుగా అదే తప్పు మరలా జరుగుతూనే ఉంటుంది. అన్యాయం అని చెప్పడం తప్పు కాదు, తప్పని ఖండించడం తప్పు కాదు. దానికి సంబంధించిన దాన్ని వాడుకోవటం తప్పేం కాదు, వాడుకోవాలి కూడా. చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం మొదటి వచనంలో మాట రాయబడింది. ఆ కాలమందు అన్నాడు. ఆ కాలమందు అన్నప్పుడు ఈ కాలమందు కాదని తెలుసుకోవాలి నువ్వు. అవునా కదా? ఏం చదివావు నువ్వు? ఈ కాలమందా ఆ కాలమందా? ఆ కాలమందని చదివా. ఆ కాలమంది అని చెప్పినప్పుడు ఈ కాలంలోకి తెచ్చేసుకోకూడదు. నువ్వు ఆ కాలానికి వెళ్ళి ఆలోచించి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. అక్కడ లేనిదేంటి, ఇక్కడ ఉన్నదేంటో తెలుసుకోవాలి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది. అప్పుడు వాళ్ళకి చట్టం లేదు, అప్పుడు వాళ్ళకి రాజు అనుకూలంగా లేడు. ఒక్కడి మీద ఉంది మొత్తం వ్యవస్థ. ఆ ఒక్కడి ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఇంకా అందరికీ ఆపాదిస్తున్నారు. ఆ ఒక్కడిని కంట్రోల్ చేయడానికి అతని పైన ఏమీ లేదు. కానీ ఇప్పుడు ప్రతి ప్రజాప్రతినిధిని, ఈవెన్ పిఎంను కూడా ప్రశ్నించగలిగేటువంటి పరిస్థితి కోర్టుకుంది, చట్టానికి ఉంది. అది ఎవరైనా కానివ్వండి, అది పిఎం అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కోర్టు ఉంది, పైన చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, వ్యవస్థ ఉంది, మీడియా ఉంది. ఆ కాలమందు ఇవేవి లేవు. అందుకని ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది. గొప్ప హింస. ఇప్పుడు ఏ దేశంలో అయినా ఒకవేళ ఒక కమ్యూనిటీ మీద కానీ, ఒక జాతి మీద కానీ హింస నడుస్తుంది అనుకోండి, ఐక్యరస్యమత వస్తుంది. మిగిలిన దేశాలు కూడా ఆలోచిస్తాయి. అంతెందుకు మణిపూర్లో హింస జరిగింది, దాన్ని జాగ్రత్తగా కప్పెడదామని చూసినా కూడా ఏమైంది? బయటకు వచ్చింది. మనకెందుకు లేని ఇక్కడ కూర్చున్నామా? వెళ్ళలేదా మనం? అక్కడికి వెళ్ళావా లేదా? అసలు నేను పుట్టి పెరిగిన తర్వాత ఇప్పుడు మణిపూర్ అనేది నాకు తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. అలాంటిది నేను, మన పిల్లలు, ఇంకా చాలా మంది సేవకులు అక్కడికి వెళ్ళారు, చూశారు, ఆ వాతావరణాన్ని పరీక్షించారు, అక్కడ సమాచారం మీడియా ద్వారా ఇక్కడ తెలియజేశారు, అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశాం. అర్థమైందా? సో అలాగా
ఏదైనా సరే ఒక ఇష్యూ రన్ అవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయే కాలంలో ఉన్నాం మనం. ఇది వరకు అంటే ఫోన్లు లేవు, ఇది వరకు మీడియా లేదు, ఇది వరకు నెట్వర్క్ లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇన్సిడెంట్ జరిగిందంటే నిమిషాల మీద ఏమైపోతుంది, అది స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని ఆ కాలానికి ఈ కాలానికి తేడా తెలుసుకుందాం ఫస్ట్. ఇది యావత్ క్రైస్తవ సమాజం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది. కారణం ఏంటి? రాజు అనుకూలంగా లేడు, రోమా ప్రభుత్వం అనుకూలంగా లేదు. ఇప్పుడు మనకు కూడా ప్రభుత్వం అనుకూలంగా లేదా అంటే ఇలా లేదు, ఇలాగైతే లేదు. ఉందో లేదో ప్రశ్నించాక చూద్దాం. ఒకవేళ లేదు అనుకుందాం, ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయట్లేదు, నెక్స్ట్ ఓటేయం. ఎవరు ఇవి ఇంకా అంతే కదా. ఎన్ని ఓట్లు ఆగిపోతాయి, మనం కాదంటే బోల్డ్ ఓట్లు ఆగిపోతాయి. నా మట్టుకు నేను 1,00,000 ఓట్లు ఆపేయగలను ఒక్కడే. నేను ఒక్కడిని తలుచుకుంటే తక్కువ చెప్తున్నాను. నేను తక్కువ అంటే తక్కువ చెప్తున్నా. నా ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు. నేను ఒక్కడిని తలుచుకుంటే 1,00,000 ఓట్లు ఖచ్చితంగా ఆపేయగలను, పని కట్టుకుని నిలబడితే. అలా నాలటోళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ నిలబడితే ఏమవుతుంది? ప్రభుత్వాలు కదులుతాయి కదా. 1,00,000 ఓట్లు అంటే మాట్లాడే కదులుతాయి ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు. సో కాబట్టి మనమే చేతకాని వాళ్ళం కాదు, మనం రాజులం. ప్రభుత్వాలను గెలిపించుకోగలిగే ఓటు హక్కు మన దగ్గర కూడా ఉంది. ఓటు లేదని ఎవరైనా, ఓటు హక్కు అందరికీ, నాకుంది, నీకుంది, నాకు అందరికీ ఉంది. అది 18 సంవత్సరాల నిండిన ప్రతోడు ఓటు హక్కు కలిగి ఉన్నాడు. సో అది మీ ఓట్లు మాకు అక్కర్లేదు, మేము అది ఇది అన్నాడు అనుకోండి. నేను నిన్న మొన్న కూడా ఒక మాట చెప్పాను. ప్రజాప్రతినిధికి మతం ఉంటే ఇంట్లో ఉండాలి. ప్రజాప్రతినిధి మతం పబ్లిక్లోకి రాకూడదు. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధివి. నువ్వు ఒక్కడి ఓటుతో గెలవలేదు, అందరు ఓట్లతో గెలిచావు. ఇది ఎవడైనా సరే ప్రజాప్రతినిధికి మతం కానీ ప్రజాప్రతినిధికి కులం కానీ ఇంట్లోనే ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత నా కులం వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను, నా మతం వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను అంటే నెక్స్ట్ టైం నీకు ఎవడో ఓటు వెయ్యడు. నేను కూడా వేయనివ్వను. నా వరకు నేను కూడా వేయను. నేను వేయను అంటే నా అనుచరులు చాలామంది వేయరు. నాలాగే చాలామంది సేవకులు, చాలామంది పబ్లిక్ స్పీకర్స్ ముందుకు వచ్చి మేము వేయమంటే వాళ్ళోళ్ళు కూడా వేయరు. అలాగా చినుకు కలిస్తే వరదైనట్టు అదో పెద్ద ప్రపంచమై కూర్చుంటుంది. అవునా కదా? అందుకే ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు నాది ఇదే మతం, నేను ఈ మతానికి కొమ్ముగాస్తా, నాది ఇదే కులం, నేను ఈ కులానికే కొమ్ముగాస్తా, నాది ఇదే వర్గం, ఈ వర్గానికే కొమ్ముగాస్తా, నాది ఇదే జాతి, ఈ జాతికి కొమ్ముగాస్తా అని అనకూడదు. అలా అనేవాడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండడానికి అర్హుడు కాడు. నేను ఎంత మంచి పాయింట్ రేజ్ చేశానో మీరు ఆలోచించండి. అలా అనేవాడు ప్రజాస్వామ్యం. మన ఇంటికి రాకూడదు, హక్కు లేదు. అప్పుడు నువ్వు రాకూడదు, సిగ్గుమాలి మొహం వేసుకు రాకూడదు, దాన్ని పెట్టుకొని చీపురు గడ్డ తిరిగేస్తారు. అప్పుడు ఆ హక్కు కూడా ఉంది, చీపురు గడ్డ తిరిగేసే హక్కు. ఎందుకు లేదు? నువ్వు రాకు, మా ఇంటికి రాకు, గెట్అవుట్ అని చెప్పొచ్చు, నా గడప దొక్కనొచ్చు. దట్ ఈస్ మై రైట్, దిస్ ఈజ్ మై హౌస్. మరి అంతే కదా. సో కాబట్టి ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది. వాళ్ళందరూ యూనిటీగానే ఉన్నారు. పాపం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో యూనిటీ లేకపోవడం కాదు, కానీ ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే మనలో యూనిటీ లేకపోవడం. ఆ రోజు ఈ ప్రాబ్లం లేదు, యూనిటీ లేదనే ప్రాబ్లం ఆ రోజు లేదు, ఉంది. అక్కడక్కడ జరిగాయి, ఇన్సిడెంట్స్ జరిగాయి. కానీ వాళ్ళు వెంటనే దాన్ని ఏం చేసుకున్నారు? రెక్టిఫై చేసేసుకున్నారు. పౌలు గారికి పేతురు గారికి మధ్యలో పెద్ద యుద్ధమే జరిగింది. కానీ అనతి కాలంలోనే పేతురు గారు సెట్ అయిపోయి పౌలు గారితో ఏకీభవించేశారు. అమ్మో నేనే రాంగ్ వేలో ఉన్నాను, ఇది కరెక్టే, ఇతనికి ఉన్నంత జ్ఞానం మాకు కూడా లేదు, చాలా మందికి లేదు అని అనుకున్నాడో ఏమో. మొత్తం మీద సెట్ అయిపోయి పౌలు గారు రూట్లోకి వెళ్ళిపోయాడు. ఐక్యత అలా సెట్ అయింది, ఆ వాతావరణం బాగుంది, మళ్ళీ కలిసిపోయారు వాళ్ళు. అలాగా విభేదాలు ఉండక మానవు, అందరి మధ్యలో ఏదో వస్తుంది. ఇంత పెద్ద గుంపు అనేసరికి ఏదోటి వస్తుంది. ఇంత పెద్ద గుంపు మంది చిన్నదేం కాదు, క్రైస్తవులు అంటే చిన్నోళ్ళేం కాదు, బోలెడంత మంది ఉన్నాం మనం. మనం చూశారుగా రాజమండ్రిలో, మనం చూశారుగా తెలంగాణలో. మనసు పెట్టి బయటకు వస్తే ఎంతమంది, ఇంకా చాలామంది రాలేదే. నేనే పోలేదు తెలంగాణకి, నాకు కుదరక. అలా పోయినోళ్ళు, కలిసినోళ్ళు ఇంకా బయటకు వస్తే ఇంకా ఎంతమంది ఉంటారో కదా. సో కాబట్టి అందరూ కలిసి ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుంది. ప్రశ్నించడం తప్పు కాదు, అడగటం తప్పు కాదు. అర్థమైందా? అలాగని మనం మన విజ్ఞతని, వివేకాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. మన వల్ల సమాజానికి కించిత్ కూడా నష్టం జరగకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం, అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం, అందరూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. వాళ్ళ సంతోషం వాళ్ళు అనుభవించనివ్వండి. నీకు నచ్చకపోయినా సరే, కొరింథీ పత్రికలో అదే చెప్పాడు. ఈ లోకపు జారులతోనే నేను, ఈ లోకపు విచారులతోనే నేను, ఈ లోకపు విగ్రహారాధికులతోనే నేను, దోచుకున్న వారితోనే నేను సాంగత్యము చేయవద్దని కాదు, అట్లయిన ఎడల నీవు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చిన కదా అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో.
అవునా? అట్లయిన ఎడలా నీవు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా అలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటే వాడితో సాంగత్యం చేయకరే నాయన. నువ్వు క్రీస్తు నమ్ముకుని కూడా ఈ విధానంలో వెళ్తానంటావా? నువ్వు క్రీస్తు నుండి కూడా ఈ విధానంలో వెళ్తానంటావా? అది తప్పురా అని చెప్పు. అంతేగాని నువ్వు ఎవరితోనూ కలవను, ఎవరితోనూ సాంగత్యం చేయను అనడానికి కుదరదు. అందరితో మంచిగానే ఉండాలి నువ్వు. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైనిస్ట్, సిక్కిస్ట్ ఎవరైనా సరే వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ భాయ్. అన్నదమ్ములం మనం, అన్నదమ్ములం. నేను క్రైస్తవుణ్ణి, నా సంఘంలో క్రైస్తవుణ్ణి, బయట కూడా నేను క్రైస్తవుణ్ణి, కానీ బయట నేను భారతీయుడిని, లోపల క్రైస్తవుణ్ణి బయట, కానీ ఇక్కడ నేను పరిపూర్ణంగా క్రైస్తవుణ్ణి. అలాగే ఒక హిందువు దేవాలయంలో హిందువు, బయటకు వచ్చిన తర్వాత భారతీయుడు. ఒక ముస్లిం నమాజ్ చేసుకునేటప్పుడు మసీదులో ఉన్నప్పుడు ముస్లిం, బయటకు వచ్చిన తర్వాత భారతీయుడు. భారతీయులుగా కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు ఇంకే ఇబ్బంది లేదు. భారతీయులుగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు వేరు నేను వేరు అనుకోవడానికి అవకాశం లేదు. అలా అనుకుంటే అక్కడ వస్తుంది అగ్గి. అలా వద్దు. నేను అంటాను, మన అందరం అన్నదమ్ములు, కలిసిమెలిసి ఉందాం, కలిసి తిందాం, కలిసి ఉందాం, కలిసి బ్రతుకుదాం, కలిసి సంతోషంగా ఉందాం, కలిసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, కలిసి మన దేశాన్ని బలపరుద్దాం. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లలు ఆనందంగా ఉండాలి. ఇది అందరికీ నూరిపోయాలి, అందరికీ నూరిపోయాలి. బస్సులు తగలెట్టడం, రైళ్లు తగలెట్టడం మన ఆస్తిది, మనం ఎందుకు తగలెట్టాలి? బస్సులు పగలగొట్టడం, రైళ్లు పగలగొట్టడం మన ఆస్తిది, మనం ఎందుకు పగలగొట్టాలి? ఇప్పుడు నాకు వాక్ స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు, కానీ 2000 సంవత్సరాల కిందట పౌలన్నకి వాక్ స్వాతంత్రం లేదు, స్టెఫన్ అన్నకి వాక్ స్వాతంత్రం లేదు, పేతురు అన్నకి వాక్ స్వాతంత్రం లేదు. ఈరోజు విజయప్రసాద్ రెడ్డికి వాక్ స్వాతంత్రం ఉంది దేవుని మహాకృప వల్ల. అలాంటి గొప్పదైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం మనం, అలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం. అందుకే ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదిరిపోయారు. కారణం, వాళ్ళలో యూనిటీ ఉంది, కానీ పైన ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ప్రభుత్వం కాదు, పైన ఉన్నది రాజరికం కాబట్టి సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ ఏం జరిగింది? భక్తి గల మనుష్యులు స్టెఫన్ని సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. మన చూడండి ఎంతమంది ఏడ్చారో ఆయన చనిపోయినప్పుడు. చాలామంది ఏడ్చారు, చాలామంది కన్నీళ్ళు వచ్చాయి, బహుగా ప్రలాపించారు, అయ్యో ఒక సేవకుడు చనిపోయాడని. అప్పుడు అర్థమవుతుంది సేవకుడు అవసరత ఏంటో. సేవకుడు ఉంటే ఎలా ఉంటుందో, సేవకుడు లేకపోతే ఎలా ఉంటుందో. సమర్థులు ఎప్పుడు చచ్చిపోకూడదు, ఎప్పుడు అదే చెప్తాను. సమర్థుల్ని మనం కాపాడుకోవాలి, సమర్థులు ఎప్పుడు చచ్చిపోకూడదు. సమర్థులు చచ్చిపోతే సైన్యం బలహీనం అయిపోద్ది. సైన్యానికి ఎప్పుడు ఎవరు ఉండాలి? సమర్థులు ఉండాలి, ముందుండి నడిపించే నాయకులు ఉండాలి, వాళ్ళు జ్ఞానవంతులై ఉండాలి, వివేకవంతులై ఉండాలి. కామను మూర్ఖులు ఉంటారు, మనం కంగారు పడకూడదు. ఎవడో ఫోన్ చేశారంటే మన మినిస్ట్రీకి, నెక్స్ట్ నేను నేహేస్తావరా అని వీళ్ళు ఫోన్ చేసి, అన్న ఈ నెంబర్ ఏదో చెక్ చేయండి, ఈ నెంబర్ పోలీసులకు ఇవ్వండి, ఈ నెంబర్ గురించి మాట్లాడండి, మాకు ఫోన్ చేసి ఇలాగ అంటున్నాడు అన్నాడు రాయిష్. పక్కన పడేరా అన్నాను. పక్కన పడే ఇలాంటి బోర్డు వస్తుంటాయి మనకి. ఈ చెత్త అంతా పోగేసుకుని నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ మళ్ళీ దాని గురించి మనం చెప్పుకుని అంత అవసరం లేదు. దాని గురించి పోలీసు అంత అవసరం లేదు. గాలిగాళ్ళు, అర్థమైందా? గాలిగాళ్ళు, ఇలాంటి గాలిగాళ్ళు ఉంటానే ఉంటారు, కామెంట్లు చేస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు. అంటే వాడు ఉన్మాది అనమాట. ఈ ఉన్మాదుల గురించి మనం పెద్ద పట్టించుకోక్కర్లే. వాళ్ళు వెనకుండి నేను ఎవడో చూడండి మేమే చంపేశామంటున్నాడు. నాకు తెలిసే పిచ్చోడు అనుకుంటున్నాడు, మతిస్థిమితం లేనుడా, మరి జ్ఞానవంతుడా, వివేకవంతుడు అయితే అలా మాట్లాడు కదా, మేమే చంపేశాం, ఇంకా చంపేస్తాం, తొక్కి పడేస్తారు పిచ్చి నాటకాలు ఎత్తని. తెలంగాణలో అనుకుంటాను మాట్లాడు, వాగాడు ఉంటుంది, కంగారు పడకు, తీసుకెళ్ళి లోపలేసి ఇప్పుడు ఎలాగ 4 పీకితే అప్పుడు వచ్చేస్తుంది బుద్ధి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం మనం. మీ తాతగారి జాగిరేం కాదు, మేమే చంపేశాం, మేము పొడి చేసాం. ఎవడు గాలిగోపురింగడివి, నువ్వు కూడా మాలో ఒకడివి, భారతీయుడిలా ఉండు. అందుకని మేమే చంపేశాము, మేమే పొడి చేసామంటే తొక్క తీసేస్తారు లోపలిట్టి పోలీసులు, ఎక్కడెక్కడ పెట్టాలని పెట్టేస్తారు లాఠీలు. ఎంత పొగరు చూడండి, మేము చంపేశాం, మేము పొడి చేసాం, మేము చంపేస్తాం. ఎవరు చంపేస్తావు, ఎందుకు చంపేస్తావు? చూసేటప్పుడు తెంగరోళ్ళు ఏంటి, నువ్వు చంపేస్తే చంపించేసుకోవడానికి, నువ్వు పొడిచేస్తే పొడిపించేసుకోవడానికి. అవకాశం ఉంటే ఎవడేం చేయలేడు, అవకాశం లేనప్పుడే ఎవడైనా ఏదైనా చేస్తాడు.